ఇఫ్ యూ డూ 109 సిటప్స్ ఆన్ వినాయక చవితి యూ విల్ గెట్ మోర్ బ్లెస్సింగ్స్. ఇగో మా తన్వి ఇంకా తనీష్ కూడా సిటప్స్ కొడతారంట. కొట్టుగానే 1 2 3 కొట్టాలి. ఉంగురా గబ్బా గబ్బా నిందా 4 కొట్టు. సో ఫ్రెండ్స్ చూస్తురుగా మా ఇంట్లో అయితే వినాయకుని కోసం అయితే అడుగులు అయితే వేసారు. చూస్తురుగా కనిపిస్తున్నాయి కదా. సో ఈ విధంగా అడుగులు అయితే వేసారు మా ఇంట్లో. సో అడుగుల మీద నుంచి నడుచుకుంటూ వస్తాడు వినాయకుడు మన ఇంట్లోకి. సో చూస్తారు కదా మా గణేష్ ఎట్లవరో మరి కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయాలా. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే. ఎట్లరు మరి అలా సెప్టెంబర్ 7th వినాయక చవితి రోజు. హ్యాపీ వినాయక చవితి పిల్లలు అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. సో ఇక మా టప్పాస్ బాలు సాన్వి నియాన్వి మొత్తం స్నానం గిట్లా వేసిరు మంచిగా. తలస్నానం చేసింది గుండు. ఏమే గుండు 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 గుండున్నారా? ఇంకో గుండు వచ్చింది. బాలు ఏడునావు? ఇగో సాన్వి గుండు. ఇగో బాలు కూడా వచ్చిండు. బాలు వస్తే కింద పడతావే. బాలు టప్పాస్ బాలు ఎరా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పు. ఈరోజు ఏంది? హ్యాపీ వినాయక చవితి చెప్పు కానీ. హ్యాపీ వినాయక చవితి. అమ్మో అమ్మో కొడిగుడ్లు తిను నువ్వు గట్టిగా. సాన్వికి 4 తిరుగుతాడు. నువ్వు చెప్పు కానీ హ్యాపీ వినాయక చవితి చెప్పు. ఇక్కడ చూడు. హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి శుభాకాంక్షలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య. ఇగో మా చిట్టి చెప్తుంది. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. నాకు 4 తిరుగుతలేదా బేబీ? నువ్వేం చేస్తావమ్మా? జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఈరోజు గణేషుని పండుగ కాబట్టి అందరు గణేషుని తెచ్చుకుంటారు. మేము ఇట్లా గణేషుని తెచ్చుకోవాలనుకున్నాం కానీ పర్యావరణం మనని ఈసారి కరుణించలేదు. ఈసారి దేవుడు మనని కరుణించలేడు. సో అందుకని మొత్తం ఫ్లడ్స్ వచ్చేసినాయి. సో వీలైతే మట్టి గణేషుని పెట్టుకోరు అందరు. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తుంది. వీలైతే మట్టి గణేషుని పెట్టరు. బయట అయితే మనం ఏం చెప్పలేం కదా. సో పెద్ద పెద్ద గణేషులు బయట ఉంటారు. మనం వీలైతే మనం ఇంట్లో మట్టి గణేషుని తెచ్చుకుందాం. లేదంటే ఇంట్లో వీలైతే ఇప్పుడు మా చిట్టి చేస్తుంది చూడండి. ఇగో మా చిట్టి గణేషుని చేస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఈ గణేష్ వచ్చేసి మా చిట్టి చేస్తుంది. ఇది మైదా పిండా గోధుమ పిండా? సో ఇక చూడండి మా చిట్టి గోధుమ పిండితో చేసింది గణేషుని. న్యాచురల్ కలర్స్ వాడుతున్నాం ఇప్పుడు. న్యాచురల్ కలర్స్ అంటే కుంకుమ పసుపు. ఇక చూస్తున్నా కుంకుమ పసుపు పెయింట్ బ్రష్. అది అక్కడ పెయింట్ బ్రష్ అంటే ఇక నా వాటర్ కలర్స్ అవి ఉన్నాయి. వాటర్ కలర్స్ ఏం తీసుకోవాలి కానీ నా పెయింట్ బ్రష్లు వాడుతున్నాము. గణపతి పప్ప మోరియా ఆదా లడ్డు చోరియా. అరే లడ్డే పెట్టలే లడ్డు చోరియా అంటారు ఎవరా నాయన. సో ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో వినాయక చవితి స్పెషల్ డిషెస్ అనమాట. మొత్తం వెజిటేరియనే ఇవాళ. ఓకేనా? సో ఇవాళ చూసుకున్నట్టయితే మనకి ఇంట్లో పులిహోర చూస్తారు కదా. వాయమ్మో ఊరినాయన నిమ్మకాయ పులిహోర. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే తుమ్మికూర పప్పు చూస్తారు కదా. తుమ్మికూర పప్పు ఆకుకూర. అది చింతకాయ పచ్చడా. ఫ్రెష్ చింతకాయ అనమాట. చెట్టుని తెంపుకొచ్చింది. ఇది వచ్చేసి కుడుములు అనమాట. వినాయకుడికి చాలా ఇష్టము. ముద్దపప్పు పాయసం. వాయమ్మో ఊరు నాయను. సో ఇవన్నమాట మా ఇంట్లో డిషెస్. మరి మీ ఇంట్లో ఏమేమి డిషెస్ కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయాలా. సో ఫ్రెండ్స్ చూస్తారు ఇది వచ్చేసి దేవుని కోసం అడుగులు అనమాట. ఇగో ఇట్లా దేవుని కోసం అడుగులు అయితే గీస్తారు ఇంట్లో. అంటే దీని మీద నుంచి నడుచుకుంటూ వస్తాడు దేవుడు. ఇప్పుడు ఇగో అట్లా అడుగులు గీస్తే వినాయకుడు ఆ అడుగులకించి నడుచుకుంటూ వస్తాడు అనమాట. సో ఫ్రెండ్స్ మరి అలా మా ఇంట్లో పులిహోర అనమాట. చూస్తారు కదా నిమ్మకాయతో చేసిన పులిహోర, ముద్దపప్పు, తుమ్మికూర పప్పు అండ్ ఆల్సో చింతకాయ పచ్చడ అండ్ ఆల్సో ఎల్లిపాయలు. ఈజ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్. చాలా రోజులు అయిపోయింది రైస్ తినలేదు. బా గుంజుదాం నడు దెబ్బ గుంజాం.
ఇఫ్ యూ డూ 109 సిటప్స్ ఆన్ వినాయక చవితి యూ విల్ గెట్ మోర్ బ్లెస్సింగ్స్. మొత్తం 3 ఆల్మిక్స్ కొడేద్దాం, ఎల్లిపాయ కూడా యాడ్ చేసుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మామూలుగా లేదు, 3 కాంబినేషన్. చింతకాయ పచ్చడి, ముద్దపప్పు, తుమ్మికూర పప్పు. సో ఫ్రెండ్స్ చూస్తురుగా వినాయకునికి ఇష్టమైన కుడుములు అనమాట. సో కుడుములు వచ్చేసి బియ్యం పిండితో చేస్తారు, చాలా ఇష్టం అనమాట వినాయకునికి. సో అందుకని మా ఇంట్లో చేసినాం. అండ్ వినాయకుడికి ఇష్టమైన పాయసం, నేనైతే ఇలా పాయసం అయితే తింటున్నాను, చాలా రోజులతో తింటున్నా స్వీట్ చూస్తురుగా. సో ఇది వచ్చేసి గోధుమ పిండితో అనమాట. ఇది వచ్చేసి గోధుమ పిండితోని అండ్ బెల్లం పాకం. ఇక చూస్తురా బెల్లం పాకం. వాయమ్మ ఓరు నాయనో. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎమ్మి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మా ఇంట్లో గణేష్ని అయితే ఇట్లా సింపుల్గా అయితే డెకరేట్ చేసినాము. వినాయకునికి ఇష్టమైన పండ్లు ఓకేనా, చూస్తారు కదా. సో మేము కూడా వినాయకుని ఎట్లా అంటే ప్రిఫర్ చేసినామంటే ఆటాతో తయారు చేసాం మనము, గోధుమ పిండితోని. సో వినాయకుని వాహనం కూడా ఉంది చూస్తారు అక్కడ, వృశ్చిక వాహనం అంటే ఎల్క అంటారు కదా, ఎల్క కూడా ఉంది. అవి రైట్ సైడ్లో మా బేబీ తయారు చేసిన వినాయకుడు అది. సో దీంతో పాటు వినాయకునికి ఇష్టమైన పులిహోర, కుడుములు, పాయసం, తుమ్మికూర పప్పు, చింతకాయ పచ్చడ, వాయమ్మ ఓరు నాయనో. సో సింపుల్గా అయితే చేసినాం మనం ఇంట్లో. అండ్ దీంతో పాటు మనం వినాయకునికి పూజ చేసాం కాబట్టి మనకు కూడా వినాయకుడి బ్లెస్సింగ్స్ కావాలి కదా. సో మరి వినాయకుడి బ్లెస్సింగ్స్ కావాలంటే మీరు ఏం చేయాలి తెలుసా, వినాయక చవితికి ప్రతి వినాయక చవితికి మీరు చేయాల్సింది, ఇఫ్ యూ డూ 108 సిటప్స్ ఆన్ వినాయక చవితి యూ విల్ గెట్ మోర్ బ్లెస్సింగ్స్. కానీ వినాయక చవితికి దేవునికి మొక్కిట్లా జై బోలో అను, జై బోలో చెప్పు, జై బోలో, జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఫ్రెండ్స్ మరి వినాయక చవితి స్పెషల్ ఏంటంటే మనం సిటప్స్ అయితే కొట్టాలన్నమాట. మనం ఏదైనా తప్పులు చేస్తే వినాయకుడు మనకి క్షమిస్తాడు ఓకేనా. కానీ ఇగో సిటప్స్ 1 2 3, మీకు వీలైతే 11 చేయండి, 21 చేయండి, మీకు ఇంకా ఓపిక ఉంటే 108 కూడా కొట్టచ్చు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. కానీ జై అంటేనే లేవు అసలు నువ్వు. గణపతి పప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. లడ్డు పెట్టలే గణేశునికి, కానీ పాయసం పెట్టినా మా ఇంట్లో. వన్ మోర్ టైం జై బోలో గణేష్ మహారాజ్కి. కన్నయ్య గారు వేస్తున్నాడు. నేను 11 కొట్టిన సిటప్స్. మీకు వదిలిపెట్టు. మీకు కుకురుకు శుక్లాం వరదరం విష్ణుం చతుర్వదం శశివర్ధనం ప్రసన్నవదనం గాయే సర్వ విఘ్నోప శాంతి. ఇంకా కనక పండు కామరూపులు దూది మడుగలు దుప్పటేకలు వాగుల నీళ్ళు వనం పత్తి తెల్లని గుల్లో నల్లని స్వామి 4 చేతుల వరకు నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.